కడతాల్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా 4వ వార్డు మెంబర్గా యువజన సంఘాల ఐక్య వేదిక అధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమం సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రోల రాఘవేందర్ గారితో ఉన్నాం. వారి యొక్క నిస్వార్థ సేవ, వారికి ప్రజలపైన ఉన్న అభిమానం, వారి గ్రామం పైన ఉన్న ఏదైతే తపన, ఆ కృషి ఉందో, ఏదైతే సహాయం చేయాలి, నా గ్రామ ప్రజల్ని నేను కాపాడుకోవాలి అనే ఆ తపన వారి యొక్క ఇదిలో మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం ఎర్రోల రాఘవేందర్ గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం మేడం. చాలా సంతోషంగా ఉంది. నా జీవితంలో ఇది ఒక ఫస్ట్ ఇంటర్వ్యూ. మీరు రావడం కూడా మరి నాకు చాలా ఆనందంగా ఉంది. రమా మేడం గారికి, మరి మన తెలంగాణ న్యూస్ ఛానల్ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే అండి, మీ కుటుంబ నేపథ్యం గురించి, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి ఒక్కసారి మాతో. మేడం, కుటుంబ నేపథ్యం అంటే మాది చిన్న ఒక బహుజన కుటుంబం. మరి అమ్మ నాన్న వ్యవసాయ కుటుంబం. మా తాతలు ముత్తాతలు, మా అమ్మ మా నాన్న కూడా వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి సాధించినటువంటి ప్రయత్నంలో భాగంగా మరి మా వృత్తిపరంగా మేము తోటలు, మామిడి, జామ, చింత చెట్లు, మామిడి చెట్లు, చేపలు అట్లాంటి పట్టడం, అట్లాంటి వృత్తికి సంబంధించినటువంటి కింది స్థాయి కుటుంబం నుంచి వచ్చినటువంటి నా కుటుంబ నేపథ్యం మేడం. ఇక నా ఎడ్యుకేషన్ వచ్చేసి, నేను చదువు అనంటే నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అవ్వడం జరిగింది. ఇంటర్ ఫెయిల్ అయ్యి మళ్ళీ పై చదువులో కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత తదనంతరం ఆ క్రమంలో సమాజాన్ని చదివిన మేడం. సమాజాన్ని చదవడం అంటే 2008లో స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఎన్నో వందల వేల కార్యక్రమాలు చేయడం జరిగింది. నిస్వార్థంగా 2008 నుండి మొదలు ఇప్పటి వరకు ఒక 18 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అది కడతాల్ గ్రామ పంచాయతీనే ఒక బేస్ చేసుకొని చుట్టుపక్కల ఉన్నటువంటి మండల కేంద్రము, జిల్లా కేంద్రము, రాష్ట్ర స్థాయిలో కూడా మేము ఎదుగుతూ సమాజానికి సేవ చేస్తున్నటువంటి పరిస్థితి మేడం. అట్లాంటి సందర్భంలో కూడా ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, బాధలు. నిజంగా కూడా మా అమ్మ మా నాన్న మరి మా కుటుంబం ఇచ్చినటువంటి ఒక బలం కావచ్చు, ఆశీర్వాదం కావచ్చు, వాళ్ళతోనే ఈ ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదం బలంతోనే ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నానని చెప్పేసి అనుకుంటున్నాం మేడం. ఓకే అండి, మీరు ఇంత చిన్న కుటుంబం నుంచి, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి మీరు ఈ రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి మీకు రాజకీయ ఇన్స్పిరేషన్ ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభావాలు, ఈ ప్రజలే నాకు ఇన్స్పిరేషన్ మేడం. ఎందుకనంటే ప్రజల ద్వారా, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఈ ప్రభుత్వాలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఈ నాయకులు నిస్వార్థంగా పనిచేసేది పోయి జనాలు ఈరోజు కూడా మాకు ఏం చేస్తామని చెప్పేసి అడిగితే ఈ ఎలక్షన్లో మాత్రమే భాగంగా అరే ఈ సమాజానికి మేము ఏం చేయాలనేది లేకుండా కేవలం ఎలక్షన్ల కోసమే వచ్చినటువంటి పరిస్థితుల దృష్ట్యా అరే సమాజానికి మనం సేవారంగంలో ఉన్నాం, చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, ఈ సమాజానికి మనం ఉపయోగపడాలంటే ఓటు ద్వారానే, ఓటు చైతన్యం ద్వారానే ఈ ప్రజాస్వామ్యంలో మరి ఓటు చైతన్యం తీసుకొచ్చి మరి ప్రజాప్రభుత్వంలో కానీ, ఈ సామాజికంగా కానీ ఉద్యమాలు చేయాలన్నా, పోరాట చేయాలన్నా, ఎన్ని చేయాలన్నా కానీ మనం అధికారంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నట్టయితే ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడితేనే ఈ సమాజానికి మనం, ఈ ప్రజలకు, గ్రామానికి, ఊరికి మరి ఏమైనా సేవ చేయగలుగుతామని చెప్పేసి నేను 2019లో మరి జనరల్ స్థానంలో నేను సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది మేడం. ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి సందర్భంలో నాకు మరి 500 ఓట్లు రావడం జరిగింది మేడం. మరి 450 నుండి 500 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి, మరి ఓటుకు ఆ రోజు ఉన్నటువంటి సందర్భంలో మరి అప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు మరి జనరల్ స్థానంలో ఎవరుంటారు మేడం? మన వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే కింది స్థాయిలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, బహుజనులు ఎవరు ఉండరు. జనరల్ వచ్చిందనంటే జనరల్ ఉన్నటువంటి నాయకులే పోటీ చేస్తారనుకుంటారు కానీ మరి ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ చేయాలని అనుకోరు. అట్లాంటి కింది స్థాయిలో ఉన్నటువంటి నేను ఒక సామాజికంగా ఉన్నటువంటి పరిస్థితి, ఆర్థికంగా లేను, ఆర్థిక పరిస్థితులు లేవు, చాలా కింద పరిస్థితులు ఉన్నప్పటికీ నేను ధైర్యం చేశారా జనరల్ స్థానంలో ఒక కింది స్థాయిలో పోటీ చేయొచ్చు అనే ఒక సంకల్పంతో ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఆ రోజు నేను మరి పోటీ చేసి వాళ్ళు డబ్బులు ఓటుకు ఒక 5,000 రూపాయలు ఇచ్చినా కానీ నాకు ఒక 500 ఓట్లు వచ్చినాయి అంటే మరి మా సేవ కానీ, నా మీద ఉన్నటువంటి నమ్మకం కానీ నిజంగా కడతాలు ప్రజలకు నిజంగా పాదాభివందనం ఆ రోజు తెలియజేసి
ఓడిపోయినప్పటి నుండి కూడా ఈ క్షణం వరకు కూడా ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరి నేను ఆ రోజు దండేసి కొబ్బరికాయ కొట్టి నేను ఓడిపోయినా సరే నేను ప్రజలలో ఉంటా, ప్రజల కోసమే నేను పుట్టిన, ప్రజల కోసమే నేను సేవ చేస్తాను ఒక సదుద్దేశంతో ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మేడం నేను ప్రజాస్వామ్యంలో ప్రజా యుద్ధం చేస్తున్నా మేడం. ప్రజల కోసము ప్రజా గొంతుకై నేను పోరాటం చేయాలనే ఒక ఉద్దేశంతో మరి ఈరోజు నేను ఎలక్షన్కు రావడం జరిగింది మేడం. ఎలక్షన్కు వచ్చినటువంటి సందర్భంలో మరి జనరల్ సీట్లో ఖచ్చితంగా చేద్దాం అనుకున్నా, మరి బీసీ వచ్చినా చేద్దాం అనుకున్నా కానీ బహుజన బిడ్డలైనటువంటి నా సోదరులు ఎస్సీలకే వచ్చింది కాబట్టి, ఎస్సీ రిజర్వేషన్ అయింది కాబట్టి నేను ఒక వార్డు స్థాయిలో 4వ వార్డు సభ్యునిగా నేను పోటీ చేసి నా ప్యానెల్ ఒక 6 మందిని ప్యానెల్ నిలబెట్టిన మేడం. 4వ వార్డు, 6వ వార్డు, 7వ వార్డు, మరి 8వ వార్డు, 13వ వార్డు, 14వ వార్డు సభ్యులను నేను నిలిపి మరి వాళ్లకు నేను మా తెలంగాణ యువజన సంఘాల ఐక్యవేదిక స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ పక్షాన ఆధ్వర్యంలో మా టీం అందరం నిర్ణయించి మరి మనం అన్ని స్థానాలు కాకుండా కొన్ని స్థానాలైనా మనం గెలుచుకొని మరి మన ప్యానెల్ కూడా ఒక ఉప సర్పంచ్కు అవకాశం ఉన్నది అని చెప్పేసి నేను మరి ఈ ఎలక్షన్కు రావడం జరిగింది. ప్రజల ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా ఈసారి 4వ వార్డులో గెలిచి మేము ఉప సర్పంచ్ కావడానికి చాలా దగ్గరగా ఉన్నామని తెలియజేస్తూ మరి 4వ వార్డు మేడం ఇప్పుడున్నటువంటి ప్రధాన పార్టీలు మేడం, అది టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి ప్రధాన పార్టీలు జనరల్ స్థానంలో కంటే కూడా బీసీ జనరల్ అయింది. ఒక 4వ వార్డు బీసీ జనరల్ అయింది, దాన్ని ఒక జనరల్ స్థానం కంటే ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టు. ఎందుకనంటే ఇక్కడ చాలామంది గిట్టని వాళ్ళు అగ్రవర్ణాలు కావచ్చు, ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి సామాజిక వర్గము ఈ రాఘవేందర్ వస్తే ప్రజా గొంతుకైతాడు, ప్రజల పక్షాన మాట్లాడతాడు, ప్రజల పక్షాన మాట్లాడితే మరి మనకి ఇబ్బంది అవుతుంది, వీని గొంతు నొక్కితే ప్రజల గొంతు నొక్కినట్టే అని చెప్పేసి నా మీద కక్షపూర్వకంగా విష ప్రచారం చేస్తూ ఇబ్బందులు పెడుతూ ఆర్థికంగా మందు కూడా ఏరులై పాడుతున్నది, డబ్బులు కూడా విపరీతంగా ఇస్తున్నారు. మరి అలాంటి పరిస్థితులున్న ప్రజల నుంచి మాత్రం మంచి స్పందన ఉన్నది, లీడర్ల నుంచి లేదు మేడం. లీడర్లు ఏంటంటే ఎర్రల రాఘవేందర్ వస్తే ప్రశ్నిస్తాడు, ఎర్రల రాఘవేందర్ వస్తే ఇబ్బంది అవుతాయని లీడర్లకు ఉంటే ప్రజలకు మాత్రం వెల్లూరు రాఘవేందర్ రావాలి, ప్రజా గొంతుకై మాట్లాడాలి, సామాజికంగా మరి రాజకీయంగా మరి మనల్ని ముందు తీసుకోగలుగుతాడు, మరి విద్యాపరంగా కూడా ఎన్నో ఉద్యమాలు చేసిండు మేడం అని చెప్పేసి వాళ్ళకు ఉన్నది మేడం. మీ మాటల్లో ఆ స్పష్టత అనేది మాకు కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ మేడం. గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకొని ఇక పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే అవగాహనను ప్రజల్లో కల్పిస్తూ మరి మీరు పోరాటం చేస్తూ ఉన్నారు. ఇక మరి మీరు 4వ వార్డు నుండి ఇండిపెండెంట్గా పోటీ చేశానని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలే చాలా పోటీలు చేసి చాలా కాంపిటీషన్ ఎదుర్కొంటున్న సమయంలో మరి మీరు ఇండిపెండెంట్గా పోటీ చేసి ప్రజల్లోకి ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? మేడం నేను చెప్పేది ఏంటంటే ప్రజలే నా బలం. వాళ్ళ పార్టీలు వాళ్ళకి బలం కావచ్చు, కానీ ప్రజలే నా బలం. నేను చేసినటువంటి సేవా కార్యక్రమాలే నా బలం, నా సంకల్పమే నా బలం మేడం. ఎందుకనంటే నేను నేచర్ని ప్రకృతిని చాలా బలంగా నమ్ముతాను మేడం. ఎందుకంటే ప్రకృతి ఆశీర్వాదం నాకు బలంగా ఉందని చెప్పేసి నేను అనుకున్నటువంటి సందర్భంలో మీరు ఇంటర్వ్యూ చేయడం కూడా శుభ సూచకం. ఎందుకనంటే ఇంతకుముందుకు నా వాయిస్ ఎక్కడ వెళ్ళలేదు మేడం. ఎందుకు వెళ్ళలేదు అని అంటే మౌత్ టాక్ ద్వారా వెళ్ళింది కానీ మీడియా ద్వారా వెళ్ళలేదు అని చెప్పేసి అంటున్నాను. నా వాయిస్ ప్రజల ద్వారా ప్రజల మధ్యలోకి వెళ్ళింది కానీ మీడియా ద్వారా వెళ్ళలేదు. ఇందాక మీరు అన్నారు మేడం, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. నాకు సంఖ్యలు వేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 25% ఎడ్యుకేషన్లో రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిజర్వేషన్ సందర్భంగా ఒక సమాచార హక్కు చట్టం వేస్తూ సమాచార హక్కు చట్టం ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ సమాజంలోకి వెళ్ళి మా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు, కింది స్థాయి వర్గాలు, కూలీనాలు చేసుకున్నటువంటి ప్రజలు ఉన్నటువంటి కడతాల గ్రామంలో చాలా ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు మరి రిజర్వేషన్లు ఉన్నాయి, అవి కల్పించాలని నేను ఎక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో నా మీద నిందలేస్తూ కావాలని ఒక టార్గెట్గా వ్యూహాత్మకంగా ఎత్తుగడతో మరి నా మీద కేసులు వేసి ఒకటే కేసు పెట్టి నాతో పాటుగా 10 మంది మీద కేసులు పెట్టి 5 మంది మీద రౌడీ షీట్లు చేయడం జరిగింది మేడం. రౌడీ షీట్ వేసి నాకు బానిస సంఖ్యలు లాగా ఒక సంఖ్యలు వేసి నేను నా శరీరం మాత్రమే ఇక్కడ నుంచి నా ఆత్మను వాళ్ళ దగ్గర పెట్టుకొని బందీగా చేసినటువంటి సందర్భంలో కూడా నువ్వు ఎక్కడ బయటికి వెళ్ళినా బయటికి తిరిగినా మీ ఇంట్లో గంజాయి పెడతాం, నీ ఇంట్లో గన్ను పెడతాం,
అరే నిన్ను ఫీడ్ యాక్ట్ పెట్టి నిన్ను సంవత్సరం జైల్లో పెడతాము, నువ్వు మూసుకొని ఇంట్లో కూర్చున్నా అన్న సందర్భంలో కూడా నా ప్రాణాలకు తెగించి నేను ప్రజల మధ్యలో ఉన్న మేడం. ఈ సమాజ హితం కోసం నా కుటుంబం అంటే నా గ్రామం, నేను అంటే నా గ్రామం, నేను అంటే నా సమాజం చరిత్రలో మనదే ఒక పేజీ ఉండాలి. ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, లేదంటే మహాత్మా జ్యోతిబా పూలే గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి మేము పెట్టుకున్నటువంటి స్వామి వివేకానంద గారు కావచ్చు, వాళ్ళందరి ఇన్స్పిరేషన్తోని ఎక్కడ ఏ ఇబ్బందులు వచ్చినా ఏ సమస్యలు వచ్చినా తలగ్గకుండా ఈ సమాజ హితం కోసం నేను పోరాటం చేస్తున్నా మేడం. ఏ దానికైనా తలగ్గకుండా పోరాటం చేస్తున్న సందర్భంలో మరి ప్రజలు ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటున్నాను మేడం. ఓకే, మీ మాటల్లో ఒక ఏదైతే కృషి చేయాలనే ఆ పరితపన, మీ గ్రామ ప్రజల్ని ఎలా నేను ముందుకు తీసుకెళ్లాలనే ఆ తపన మాకు కనిపిస్తూ ఉంది. అలాగే ఇంకొకటి కూడా మేము గమనిస్తూ ఉన్నాం, రాజకీయం అంటే ఓన్లీ పదవి మాత్రమే కాదు, ఒక బాధ్యత అనేది. ఒక ఊరు ఈ రోజు కంటే రేపు, రేపటి కంటే ఇంకా ఎల్లుండి ముందు భవిష్యత్తు కూడా బాగుండాలని ఒక ఏకైక సిద్ధాంతం ఏదైతే ఉందో అది మీ మాటల్లో మాకు కనిపిస్తూ ఉంది. మరి మీ పైన వచ్చే ఇలాంటి విమర్శలని, ఇంత ఒత్తిడిని, ఇంత టఫ్ కాంపిటీషన్లో మీరు 4వ వార్డు నుంచి పోటీ చేశానని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి మీకు ఎలాంటి బలాలు లేకుండా మరి ఎలా గెలుస్తానని మీకు అనిపిస్తూ ఉంది? ప్రజల స్పందన ఎలా ఉంది మేడం? విమర్శలు అంటే భగవంతునికి తప్పలేదు. శ్రీరాముడే అడవికి వెళ్ళింది, షిరిడి సాయిబాబానే ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా మరి పోటీ చేయడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడాలని మరి వారినే ఓటమి పాలు చేయడం జరిగింది. మరి వారికంటే పెద్దవాడిని నేనేం కాదు కదా. ప్రజలే నా నమ్మకం, ప్రజలే నా బలం, నా ఉద్యమాలే నాకు బలం మేడం. ప్రజల ఆశీర్వాదమే నాకు బలం. మీరు అంటున్నారు ఏ విమర్శలనైతే మీరు ఎట్లా ఎదుర్కొంటారంటే, విమర్శలు అనేటివి రాజకీయాలలో కామన్ మేడం. విమర్శలు అనేటివి నా మీద రౌడీ షీట్ పెట్టి, నా బట్టలు మొత్తం విప్పి కొట్టి, నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి, నన్ను టార్గెట్ చేసి, ఆర్థిక సామాజికంగా అగ్రవర్ణాలు ఉన్నటువంటి కొంతమంది బడా పెద్దలు, బడా రాజకీయ నాయకులు నేనొస్తే ఇబ్బంది అవుతుంది, నా గొంతు నొక్కాలని నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టి నిద్ర లేకుండా నన్ను ఉపవాసం ఉంచినటువంటి టైంలోనే అలాంటి విమర్శల కంటే ఎక్కువనా మేడం ఇది? అంతకంటే ఎక్కువ పెద్ద ఏం కాదు కదా. అట్లాంటి సందర్భంలో నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు నేను ఎక్కడో వెళ్దాం అనుకున్నా. కానీ నిజంగా కూడా నాకు పెళ్లి కావడం, పెళ్ళి 2 పిల్లలు ఉండడం, ఆ తర్వాత నన్ను అక్కడ కట్టి పడేయడం అనే ఒక నన్ను నమ్ముకొనిసినటువంటి నా భార్య, పిల్లలు, నన్ను కన్న తల్లిదండ్రులు, వాళ్ళని ఇబ్బంది ఎందుకు పెట్టాలి, ప్రజాస్వామ్యబద్ధంగా నేను ఉండాలి, ఎందుకు చేయాలనే ఒక ఉద్దేశంతో నేను చాలా ధైర్యంగా నేను ఉండడం జరిగింది. విమర్శలు అనేటివి ఎన్నో విమర్శలు కామన్గా బలాబలాలు ఉన్నప్పుడు విమర్శలు, ప్రతి విమర్శలు అనేటివి జరుగుతూ ఉంటాయి. మరి నాతో పాటుగా నా మీద పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా నా కుటుంబ సభ్యులని నేను భావిస్తున్నా. వాళ్ళ మీద నా కక్ష ద్వేషాలు కూడా ఏం లేవు మేడం. ఎందుకంటే ఇది 5 రోజుల వరకే మేడం. ఈ 14వ తారీఖు ఎలక్షన్ ఉన్నది, నాకు గౌన్ గుర్తు వచ్చింది. గెలిచినా గిట్లే ఉంటుంది, ఓడితే గిట్ల ఉంటుంది. కాకపోతే ఓడితే ఏంటంటే అరే నా వాళ్ళు నన్ను ఒక సర్పంచ్ స్థాయిలో ఉన్నటువంటి ఒక నాయకుడిని నేను ఒక వార్డు స్థాయిలో నేను పోటీ చేద్దామని చెప్పేసి అనుకొని వాళ్ళ మధ్యలో ఆశీర్వదిస్తే నేను వాళ్ళకి సేవ చేద్దామని వచ్చిన మేడం. వచ్చినప్పుడు వాళ్ళు ఆశీర్వదిస్తేనేమో సంతోషమే, ఆశీర్వదించకపోతే 4వ వార్డు ఉన్నటువంటి సభ్యులనే ఊరంతా వచ్చి అడుగుతారు మేడం, అరే ఎందుకయ్యా నిజంగా కూడా 4 వార్డులతో పాటు 6 వార్డులు నిలబెట్టిండు మరి రాఘవేందరు, 4వ వార్డు ఇలా ఊరంతా గెలుద్దామనుకున్నటువంటి నాయకుడిని మీరు ఎందుకు ఇట్లా చేస్తారని వాళ్ళని అడుగుతారు. వాళ్ళు కూడా కొంతమంది బడ నాయకులు మేడం, అంటే ప్రధాన పార్టీలు ఉన్నటువంటి బడ నాయకులు ఏమనుకుంటున్నారంటే, రాఘవేందర్ ఒక సర్పంచ్ క్యాండిడేట్ వార్డు మెంబర్గా పోటీ చేసిండు, పోటీ చేస్తే ఓటమైండు. రాఘవేందర్ వార్డు మెంబర్కే గెలవలేదు, ఈ సర్పంచ్కి ఏం గెలుస్తాడా, ఈయనతోని ఏం కాదని నన్ను జీరో చేయడానికి నా గొంతు నొక్కడానికి, నా గొంతు నొక్కితే ప్రజలందరి గొంతు నొక్కాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు. కానీ ప్రజలకు మాత్రం మా గొంతు ఎర్రల రాఘవేందర్, మా గొంతు ఆయన గొంతు వినిపించాలి, గ్రామ పంచాయతీలో అడుగుపెట్టాలని వాళ్ళు అనుకుంటున్నారు, ఇంట్లో అడుగుపెట్టాలి, ఇంటికి పంపించాలని ఈ బడ నాయకులు అనుకుంటున్నారు. కానీ వాళ్ళతో ఏం కాదు. ఎందుకనంటే ప్రజల ఆశీర్వాదం సంపూర్ణంగా ఉందని నేను బలంగా నమ్ముతున్నా. 4వ వార్డు ప్రజలు, 4వ వార్డు పాటుగా మిగతా వార్డులలో కూడా మేము ప్రకటించినటువంటి అభ్యర్థులు కూడా గెలుస్తారని, మేము ఉప సర్పంచ్ అవుతామని మరి నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. ఆ ప్రకృతి మీద, ఆ నేచర్ మీద నాకు బలమైనటువంటి నమ్మకం ఉంది మేడం.
అంటే మీ మాటల్లో అది మేము చూస్తా ఉన్నాం. మీరు ఏదైతే అంటే ఇప్పటి వరకు నా సొంత బలంతో చేశాను, ఇక మీరు మాకు ఓటు వేసి గెలిపిస్తే నేను అధికార బలంతో ఇంకా మన గ్రామాన్ని ప్రజల్ని ఇంకా నేను ముందుకు తీసుకువెళ్తానని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. అలాగే మీరు ఏదైతే చేశారో గ్రామ ప్రజల కోసం, అందరి మంచి కోసం, గ్రామం కోసం చేసిన ఆ నిజాయితీనే పార్టీలకు అతీతంగా మీకు ఓటు వేసేలా చేస్తాయని మీరు నమ్ముతున్నారా? తప్పకుండా మేడం. ఒకటే, కడతాల్ ప్రజలారా, మీ కుటుంబ సభ్యునిగా మేము మీ ముందుకు వస్తున్నాం. ఎందుకనంటే ఒక్కసారి ఆలోచన చేయండి. భారత స్వాతంత్రంలో కడతాలు గ్రామ పంచాయతీగా మరి అప్పుడున్నటువంటి 1952 ఆ సందర్భం అని అనుకుంటా. మరి అప్పుడు గ్రామ పంచాయతీలో ఏర్పడినటువంటి సందర్భంలో కూడా ఎంతోమంది నాయకులు వచ్చారు, పోయారు. చాలామంది నాయకులు, చాలా పార్టీలు వచ్చారు. వందల వేల కోట్లు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, చాలా మంది వచ్చిపోయారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మేడం మాది. ఇప్పుడు మేము కడతాల్ గ్రామం ఉండే, అప్పుడు మండల కేంద్రము ఆమన్గల్ ఉండే. ఈశాన్య దిశలో మహబూబ్నగర్ జిల్లాకు ఈశాన్య దిశలో కడతాల్ గ్రామము మరి ఉండేది. ఇక్కడ మెయిన్ ఇక్కడ ఒక కడతాల్ ఎంటర్ అయినామంటే మహబూబ్నగర్ జిల్లాకు ఎంటర్ అయినటువంటి సందర్భం చాలా ఉండే మేడం. అట్లాంటి సందర్భాలలో కడతాల్ కూడా ఒక పోస్ట్ ఆఫీస్ ఉన్నది, అప్పటికి టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఉన్నది, మిల్క్ చిల్లింగ్ సెంటర్ ఉన్నది. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా ఎదిగినటువంటి సందర్భం ఉన్నప్పటికీ కూడా మేడం ఒక కడతాల్ ఆత్మగౌరవాన్ని మేము నిలబెట్టినాం. ఎలాగంటే ఇక్కడ మహిళలు ఎంతోమంది, ఇక్కడ అంగడి సాగుతుంది, అంగడి ఉంటుంది, ఇక్కడ పబ్లిక్, ఎందుకంటే ఒక 10,000 మంది రద్దీ ఉన్నటువంటి ప్రదేశంలో, జనాభా ఉన్నటువంటి ప్రదేశంలో ఇక్కడ చాలామంది వస్తూ పోతుంటారు. బ్యాంకులకు కానీ, ప్రైవేట్ స్కూళ్ళకు కానీ, లేకపోతే వ్యవస్థలో కానీ, వ్యాపార రీత్యా కానీ, వాణిజ్య రీత్యా కానీ ఇక్కడ మహిళలు ఎంతో ఇబ్బంది పడేది. పురుషులు కూడా ఎంతో ఇబ్బంది పడతారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కావచ్చు, ఇక్కడ వ్యాపారం, చిరు వ్యాపారం చేసుకుంటే వ్యాపారులు కావచ్చు, ఇక్కడ కడతాలు ఉన్నటువంటి మహిళలు కావచ్చు. ఏ దానికంటే మరుగుదొడ్లు లేవు మేడం. ఇక్కడ మరుగుదొడ్లు లేని సందర్భంలో మా సొంతంగా, మా ఆర్గనైజేషన్ తరఫున మేమందరం కలిసి ఎవరికి రానటువంటి ఒక ఆలోచన, దృక్పథము మేము 2017-18 సందర్భంలో మేము శంకుస్థాపన చేసి మరి 2019 తర్వాత మేము ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి బడా నాయకులు, మరి ప్రగడ్భాలు పలికే నాయకులు చాలామంది మేం చేస్తాం అభివృద్ధి, మేం చేస్తాం అని చెప్పుకునేటువంటి నాయకులారా, మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా ఈ మీడియా ద్వారా. మరి మేము ఒక బస్ స్టాప్ కట్టించినాం. కడతాల్లో బస్ స్టాండ్ లేదు, బస్ స్టాప్ కట్టించినాం. సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిబా పూలే, స్వామి వివేకానంద యువజనులందరికీ ఆదర్శప్రాయమైనటువంటి మరి స్వామి భారతదేశ ఆత్మ గౌరవాన్ని నిలబడబెట్టినటువంటి స్వామి వివేకానంద వారి విగ్రహం కూడా మేము పెట్టి మరి అక్కడ పక్క కూడా మరి మరుగుదొడ్లు నిర్మించడం జరిగింది మేడం. ఫ్రీగా పబ్లిక్ టాయిలెట్స్ మేము నిర్మాణం చేసి, వీలవుతే నేను కూడా చాలా సందర్భాలలో వెళ్ళి నేను అక్కడ మరుగుదొడ్లు కూడా కడుగుతున్నాను. నేను అక్కడ ఒక మనిషిని పెట్టి నా సొంత డబ్బులు, మరి నిజంగా కూడా ఇవాళ మనం ఆకలి అయితే ఒకరోజు ఉండగలుగుతాం మేడం, ఒక నీళ్లు తాగకపోతే 2 రోజులు ఉండగలుగుతాం మేడం. కానీ బాత్రూమ్ పోకుండా ఒక గంట సేపైనా ఉండగలుగుతామా మేడం? అట్లాంటి సందర్భంలో కూడా అట్లాంటి విషయాన్ని మేము ఆలోచన చేసి కడతాల్ ఆత్మగౌరవాన్ని మేము కాపాడింది. నిజంగా కూడా నాకు అనిపిస్తుంది, నేను పుట్టుక నుంచి చావు వరకు ప్రతి ఒక్కరి లోపల ప్రతి కార్యక్రమం, నువ్వు చావు దగ్గరికైనా సరే, పుట్టినరోజు దగ్గరికైనా, పెళ్లి కార్యక్రమాలు ఉన్నా, ప్రతి సేవా కార్యక్రమం, ప్రజా ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో ఉన్నా మేడం. నేను కడతాల్ మండల ఉద్యమంలో ఉన్నా, నేను కడతాల్ సారా ఉద్యమంలో ఉన్నా, నేను ఆశా వర్కర్ల ఉద్యమంలో ఉన్నా, నేను ఆర్టీసీ ఉద్యమంలో ఉన్నా, నేను కడతాల్ గ్రామ పంచాయతీ శ్రామిక పీడిత వర్గాల కోసం పనిచేస్తున్నాం మేడం. మేము అట్లాంటి ప్రజా నాయకుడిని ఎందుకు ఎన్నుకోరు మేడం మా కడతాల్ ప్రజలు? పోయినా సార్ అంటే వాళ్ళు, మీ ప్రజలారా, కడతాల్ ప్రజలారా, దయచేసి నేను ఒకటే అనుకుంటున్నా, ఒకటే చెప్తున్నా, నా మీద, మన బడుగు బలహీన వర్గాల మీద నేను ఓడిపోతే మీరందరూ ఓడిపోయినట్టే, కడతాల్ ప్రజలందరూ ఓడిపోయినట్టే, నా గొంతు నొక్కితే మీ అందరు గొంతులు నొక్కినట్టే. ఎందుకనంటే ఇప్పుడు డబ్బు దాసోహం నడుస్తుంది. సరైన నాయకుడిని, సరైన ప్రజాప్రతినిధి ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత ఆసన్నమైంది. దయచేసి ఈ 5 రోజులే వస్తారు, 14 తారీఖు వరకే ఈ బడా రాజకీయ నాయకులు, ప్రధాన పార్టీలటువంటి నాయకులు వస్తారు. తర్వాత ఎవరైనా వస్తారా? నేను ఆ రోజు ఓడిపోయిన 2019లో సర్పంచ్ ఓడిపోయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పాదాభివందనం చేసి కొబ్బరికాయ కొట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు మీ మధ్యలో ఉన్నా. మీరు దయచేసి అర్థం చేసుకోవాలి, నా గొంతు నొక్కుదామని చూస్తున్నారు. కడతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ
4వ వార్డుకు రావాలి, రాఘవేందర్ను గెలిపించాలని మీరు ప్రత్యక్షంగా నా శ్రేయభిలాషులందరూ, నా అనుకునే వాళ్ళందరూ, ప్రజా గొంతుకై రాఘవేందర్ ప్రశ్నిస్తాడు మా తరఫున అనుకునే వాళ్ళందరూ సమయం ఆసన్నమైంది. ప్రజలారా, దయచేసి నేను చెప్పినా చెప్పకున్నా, ఎవరిని కలిసినా కలవకున్నా మీ అందరి పక్షాన ఒక్కసారి 4వ వార్డు సభ్యునిగా మీరు నన్ను గౌను గుర్తుకి ఓటేసి గెలిపించాలని మీరు ప్రచారం చేస్తారని, నా అడుగులో అడుగై నాలో భాగస్వామ్యమై నన్ను గెలిపించి గడ్తాల్ గ్రామ పంచాయతీలో ప్రతి సమస్య మీద నన్ను మాట్లాడిస్తారని నేను ఈ మీడియా ద్వారా మీకు చెప్తున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ప్రజా ఉద్యమంలో ప్రతి క్షణంలో నేనున్న ప్రజలారా, దయచేసి నన్ను అర్థం చేసుకొని నన్ను గెలిపిస్తారని ఈ మీడియా ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాను మేడం. గ్రామ ప్రజల కోసం ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి వచ్చే మహిళలను తన సొంత అక్క చెల్లెలుగా, తన కుటుంబ సభ్యులుగా భావించి వారి ఆత్మాభిమానం దెబ్బతినకుండా వాళ్ళని రక్షిస్తూ ఒక పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం అనేది ఏ పదవి లేకుండా కూడా తన సొంత వ్యయంతో డబ్బులు ఖర్చు పెట్టి ఇప్పుడు గ్రామ ప్రజలని ఆలోచించకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుండి వచ్చే మహిళల కోసం కూడా ఆలోచన చేశారంటే అది చాలా గొప్ప ఇదేని చెప్పేసి మేము మా మీడియా ద్వారా అయితే మేము మిమ్మల్ని ఉండలేకపోతున్నాం. తప్పకుండా అభినందించాల్సిన విషయం అది. ఇక మీరు మీ గ్రామ ప్రజల్లోకి అంటే గెలిస్తే మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, అంటే ఎజెండాతో ఏం చేయాలనే మీకు తపన ఉంది మేడం? అంటే నాకు బలమైన సంకల్పం ఉంది. ఎందుకంటే మా తాత ముత్తాతలు కూడా ఈ సమాజానికి ఏదో ఒక ఉపయోగపడాలనే ఒక ఉద్దేశంతో మంచి కార్యక్రమంలో మంచి గుడ్ నేమ్ ఉన్నది మా కుటుంబానికి కూడా. చాలా పెద్ద కుటుంబం మాది సార్. ఆర్థిక పరిస్థితులు పెద్దగా లేకున్నా మా కుటుంబం ఒక మంచి పేరున్నది. మా అమ్మ మా నాన్న కష్టపడి మమ్మల్ని చదివించారు. మా అక్క తర్వాత నేను, నా తర్వాత మా తమ్ముడు ఒక అడ్వకేట్గా చేస్తున్నారు. మా అక్క కుట్టు మిషన్ కుట్టుకొని తను కూడా ఇక్కడ ఊర్లోనే జీవనం కొనసాగిస్తున్నారు. మా అమ్మ మా నాన్న కూడా ఇప్పటికి కూడా మా వృత్తిపరంగా వ్యవసాయం కానీ పండ్లు తోటలు కూరగాయలు అట్లా అమ్మడం ఆ రకంగా ఉంటున్నారు. అట్లాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి నేను సమాజాన్ని చదివిన పెద్దగా చదువులు చదవకపోవచ్చు కానీ సమాజాన్ని చదివినటువంటి నాకు ఒక సంకల్పం ఉంది మేడం. నిజంగా ఇంతమంది నాయకులకు రాని ఒక ఆలోచన, మేము మన కర్తల ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమానాన్ని మేము కాపాడము. ఇక్కడ వండి అమన్గల్ వండి పక్క మండల్, అక్కడ కందుకూరులో అయితే ఇప్పటి కూడా బాత్రూమ్లు లేవు, మరుగుదొడ్లు లేవు. ఇక్కడ పోతే ఇక్కడ కూడా లేవు. మరి నిన్న మొన్నటి వరకు కూడా మీరు ఒకసారి ఆలోచన చేస్తే చాలామంది ఎలక్షన్లకు పోవాలంటే భయపడ్డారు. ఆ ఎలక్షన్లకు కూడా మేము భయపడకుండా మేము వచ్చి చేస్తున్నటువంటి సందర్భం ఉంది. మరి అట్లాంటి సందర్భంలో నేను ఒకటే చెప్తున్నా మేడం, కడతాల్లో బీసీ గురుకుల వచ్చింది మేడం. గురుకుల పాఠశాల వస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి అప్పుడున్నటువంటి గత ప్రభుత్వం నాయకులు కావచ్చు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ నాయకులు ప్రజాప్రతినిధులు కావచ్చు మేడం, ఒక బీసీ గురుకుల మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల ఇక్కడ వస్తే ఇక్కడ తీసుకురాలేనటువంటి దుస్థితి మేడం యాచారంలో నడుస్తుంది మేడం. అది యాచారంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ గురుకుల పాఠశాలను ఇక్కడికి తీసుకురాలేదు. 50 పడకల నుంచి 100 పడకల ఆసుపత్రి అన్నారు. ఎంతోమంది ఇక్కడ హాస్పిటల్ లేక గుండె నొప్పితో బాధపడుతూ చనిపోయారు. ఇక్కడ నుంచి మా కర్తాల్ గ్రామం 45 కిలోమీటర్లు మన హైదరాబాద్ రాష్ట్ర రాజధానికి. మరి ఇక్కడ ఒక ప్రభుత్వ హాస్పిటల్ నియమించవచ్చు కదా. నేను నిజంగా చెప్తున్నాను, కడతాల్ ప్రజలారా ఒకసారి మమ్మల్ని ఆశీర్వదించండి. మీకోసం పోరాటం చేయడానికి, మీకు పని చేయడానికి ఒక ప్రభుత్వ కళాశాల, ఒక ప్రభుత్వ ఆసుపత్రి, మరి ప్రభుత్వ ఉన్నతమైనటువంటి పాఠశాలలు తీసుకురావడం కూడా ఇప్పుడున్నటువంటి ఆచారంలో ఉన్నటువంటి పాఠశాల గురించి కూడా నేను గతంలో ఇప్పుడున్నటువంటి మరి విద్యా కమిషన్ గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకు కావచ్చు, సంబంధిత ప్రజా ప్రతినిధులందరికీ కూడా మేము విన్నవించడం జరిగింది. ఖచ్చితంగా మేము అవి తీసుకొస్తాం. మరి నేను ఒకటే అడుగుతున్నా, మరి నేను చేసేటటువంటి పనులు ఏంటంటే ఇప్పుడు ఉపాధి హామీ కార్డులు లేవు ఎవరికి, హెల్త్ ఇన్సూరెన్స్ లేవు ఎవరికి, ఆధార్ కార్డులు చక్కగా లేవు, మరి రేషన్ కార్డులు లేవు, చాలామంది కూడా రేషన్ కార్డులు లేవు. చాలా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చి చాలామంది ఏం చెప్తారంటే నీకు దండం పెడతాం, నీకు డబ్బులు ఇస్తాం, నీకు అది చేస్తాం, నీకు మందు తాగిపిస్తాం అని అడుగుతారు. కానీ నేను వస్తే గ్రామానికి అభివృద్ధి చేస్తా, మీ గల్లీకి అభివృద్ధి చేస్తా, మీ కొడుకులాగా నేను ఉంటా, మీ అడుగులో అడుగు వేస్తా, మీకు పని చేస్తా, మీకు ఎప్పుడు నేను అందుబాటులో ఉంటా అని చెప్పేసి ఎవరైనా అడుగుతురా? ఒక్కసారి ఆలోచన చేయండి ప్రజలారా, కర్తాల్ ప్రజలారా. మీరు చాలా చాకచక్యంగా, మీరు తెలివైనటువంటి వాళ్ళు. మీకు ఏంటంటే మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చాలా పెద్ద మనసు ఉంటుంది.
ఎవడన్నా అప్పుడు అవసరానికి వచ్చి అడిగేసరికి మన విశాలమైనటువంటి హృదయం, విశాలమైనటువంటి మనసు కాబట్టి అందరినీ హక్కును చేర్చుకుంటాం. దయచేసి పోయినసారే నమ్మి మోసపోయారు, ఈసారి మీరు మోసపోకండి. మీరు ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా మీరు తీసుకోండి, వాళ్ళ రుణంలో పడతాం, వాళ్ళ పాపం తగులుతా అనుకోకండి. మరి మన పాపం వాళ్ళకి ఎందుకు తగులుతలేదు? మన బాధలు ఎందుకు పడతలేవు వాళ్ళకు? మన రుణంలో వాళ్ళు ఎందుకు పడతలేరు? మీరు ఒకటే చెప్తున్నా, ఆ ఒట్లు తీసి గట్టి మీద వేయండి, మనోనికి మనం ఓటేయండి. నేను కాదు, నాతో పాటు ఉన్నటువంటి నాయకులు, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసేటువంటి నాయకులు, ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి నాయకులు ఎవరొచ్చినా మీరు ఆశీర్వదించండి. ప్రజలారా, నాకు కడతాల గ్రామాన్ని ఒక జిల్లా రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తింపు తీసుకురావాలనే ఒక సదుద్దేశం ఉన్నది కాబట్టి దయచేసి ఈసారి నన్ను ఆశీర్వదిస్తారని, నాతో పని చేయించుకుంటానని, మీకు జీతగానిలాగా నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నన్ను జీతం పెట్టుకోనని మీ దగ్గరికి వస్తున్నా కాబట్టి దయచేసి ఈసారి నన్ను, నా ప్యానెల్లో నిలబడేటటువంటి నాయకులను, సరైన నాయకులను మీరు ఎన్నుకుంటారని నేను ప్రగాఢ విశ్వాసంతో మీ ముందుకు వస్తున్నా. మీకు పనులాగా నేను పని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి నేను ప్రత్యక్షంగా పరోక్షంగా నా కుటుంబం అంటే నా గ్రామమే అనుకో నేను పనిచేస్తున్నా కాబట్టి, నేను నిస్వార్థంగా పనిచేస్తున్నా కాబట్టి దయచేసి ఈసారి నాకు అవకాశం ఇస్తారని నేను వేడుకుంటున్నాను. ఓకే అండి రాఘవేందర్ గారు, మీ మాటల్లో మీ మనోవేదన, ఎంత ఆవేదనని మీ మనసులో దాచుకున్నారో, మీ గ్రామ ప్రజల కోసం మీరు ఏదైతే పరితపిస్తున్నారో, నాకు అధికారం ఇస్తే, నాకు ఒక పదవి ఇస్తే నేను మీకు ఒక బానిసలాగా, మీకు ఒక సర్వెంట్ లాగా పనిచేస్తానని చెప్తున్నారు. మేము మా తెలంగాణ టీవీ తరపున మనస్ఫూర్తిగా తప్పకుండా మీరు అత్యధిక భారీ మెజారిటీతో గెలుపొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక చివరిగా మీరు మీ గ్రామ ప్రజలకు, మీ యువతకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటే, యువతి యువకులారా, విద్యావంతులారా, మేధావులారా, అక్క చెల్లెల్లారా, అమ్మాలక్కలారా, నా కుటుంబ సభ్యులారా, నా ఆత్మీయులారా, దయచేసి నేను విన్నవిస్తున్నా, మనస్ఫూర్తిగా మీకు వేడుకునేది ఏంటంటే, నా కుటుంబం కూడా నాకు నిజంగా పూర్తి స్థాయిలో సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది. నా ఆస్తులు అమ్ముకున్నా, అప్పులైపోయినా, ఇబ్బందులు ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయినప్పటికీ మీ మధ్యలకు, మీ కుటుంబ సభ్యునిగా నేను వస్తున్నా. ఎందుకంటే చాలా బాధతో చెప్తున్నా, మనస్ఫూర్తి చెప్తున్నా. నేను ప్రకృతిని నమ్ముతా, ప్రకృతి ద్వారా మీరు ఆశీర్వదిస్తారు, మీ ఆశయాలు ఉంటాయని నేను అనుకుంటున్నా, మీ ఆశీర్వాదాలు ఉంటాయని నేను అనుకుంటున్నా. ఇప్పుడు కనుక మనం సరైన నిర్ణయం తీసుకొని మనలను మనం గెలిపించుకోకపోతే కనుక భవిష్యత్తు ఉండదు. దయచేసి నన్ను అర్థం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా. నేను కూడా నా ప్రజలు నన్ను ఆశీర్వదించారని నేను ముందుకెళ్ళడానికి కూడా నాకు అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఒక సర్పంచ్ స్థాయి వ్యక్తి ఒక వార్డు సభ్యునిగా వచ్చి ఓడిపోయిండు, వీడు ఏం చేయలేకపోయిండు, వీనితోని ఏం కాదు అని చెప్పేసి ఒక నిందేయడానికి చాలా శక్తులు పనిచేస్తున్నాయి. అది తిప్పి కొట్టాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి పైన ఉన్నది. నేను ప్రతి ఉద్యమంలో ఉన్నాను కదా, మీకు తోడై ఉన్నాను కదా. నేను 12 గంటలకైనా 1 గంటలకైనా నిద్రాహారం లేకుండా ఉన్నా కదా. మొన్న మేడం నైటు 2:30కు పడుకొని 3:30కు లేచిన మేడం, నిద్ర వస్తలేదు, బాధ ఉంది. అరే ఏమవుతుంది, ఏం జరుగుతుంది? అరే ఈ యువకులను చాలామందిని ఈ మద్యానికి మత్తుకు బానిస చేసి ఈ వ్యవస్థలో ఇట్లెందుకు చేస్తున్నారు? నేను ఒకటి అడుగుతున్నా, ఈ ప్రజల ముందు ఈ ప్రశ్న మీరు వచ్చిన వాళ్ళనన్నా అడగండి. ఒక్కడన్నా ఇప్పుడు వచ్చి నేను మందు దాపుతా, పైసలు ఇస్తా, మీరు నాకు ఓటే అని అడుగుతుంది. కానీ ఒక్కడన్నా అరే మీకు ఎడ్యుకేషన్ ఇస్తా, ఎడ్యుకేషన్ క్లాసులు ఇస్తా, మీకు మంచి ఇస్తా, మీకు జాబులు రావాలంటే మీరు కోచింగ్ సెంటర్కి వెళ్ళండి, మీరు చదువుకోండి. ఇప్పుడు మన బీసీ వాడ తీసుకోండి, దళిత వాడ తీసుకోండి, ఇంకో వాడు తీసుకోండి. కర్తల గ్రామంలో ఏ వాడకైనా వెళ్ళి మేము ఒక ట్యూషన్ చెప్తాము, మీరు చదువుకున్నారా, మీరు ఆర్థికంగా ఎదగాలి, మీరు డబ్బులు సంపాదించాలి, మీరు బాగుపడాలి, మీరుండాలి ఒకటే అని ఎవరైనా చెప్తున్నారా? ప్రజలారా, మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆర్థిక బలాబలాలు అంటే మనం ఎప్పుడైనా సరే, నేను వాళ్ళ మీదనే ఒకటి చెప్తా. ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండాలి, ఆర్థికంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆ తర్వాత అక్షరం ఉండాలి, ఆ తర్వాత అధికారం ఉంటుంది. అధికారం ద్వారా ఆత్మగౌరవం వస్తుంది. ఆత్మగౌరవం ద్వారా మనం ఏదైనా చేయగలుగుతాము. ఏదైనా చేయగలగాలంటే అధికారం మన చేతులు ఉండాలి. మనము దున్నపోతులకు గడ్డేసి బర్రెలకు పాలు విత్తే పాలు వస్తాయా? ఒకసారి ఆలోచన చేయండి. అయ్యో మేము ఇట్లా చేసాం కదా, మేము అట్లా చేసాం కదా, అప్పుడు మాకు ఆలోచన రాలేదు కదా అంటే మీకు ఆలోచన గతంలోనే జరిగింది కదా. మరి ఇప్పుడు ఎందుకు మీరు ఆలోచన చేయొద్దు? ఇప్పుడు ఎందుకు మీరు అవకాశంగా మలుచుకోవద్దు? ఇప్పుడు అవకాశాన్ని మనం ఎందుకు సద్వినియోగం చేసుకోవద్దు? ఒకసారి ఆలోచన చేయండి.
నేను ఒక ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థిగా నేను ఇంత ధైర్యంతో పోటీ చేస్తున్నా, ప్రధాన పార్టీలు కూడా వెనుకకి వెళ్ళిపోయినాయి, వాళ్ళు కూడా ధైర్యం చాలక వెనుకబడ్డారు. అట్లాంటి సందర్భంలో మీ ముందుకు వచ్చినప్పుడు మనల్ని మీరు ఎందుకు ఆశీర్వదిస్తారని నేను బలంగా నమ్ముతున్నా. కడతాల్ ప్రజలారా, మీకు తోడు ఉండాలి, మీ మధ్యలో ఉండాలి. నేను ఉద్యమాలు చేయాలంటే అధికారం ద్వారానే అది సాధ్యమవుతుంది, ఓటు ద్వారానే, ఓటు చైతన్యం ద్వారానే సాధ్యమవుతుంది అని చెప్పేసి నేను ఈ ఎలక్షన్స్కి రావడం జరిగింది. చాలామంది చెప్తున్నారు, ఈయన సర్పంచ్ క్యాండిడేట్ కదా, వార్డు మెంబర్కి వచ్చిందంటే నేను ఏమైనా సర్పంచ్ అయినా, ఎంపీటీసీనైనా, జెడ్పీటీసీనైనా ఏం కాలేదు కదా. నేను వాడు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అయిన వాళ్ళు, సింగిల్ విండో డైరెక్టర్లు అయిన వాళ్ళు, మరి వార్డు మెంబర్లు అయిన వాళ్ళు కూడా మళ్ళీ వాడికేస్తారు. నా మీద నిందెందుకు అంటే ఏదో ఒక విమర్శ చేయాలి, ఏదో ఒక నిందేసి రాఘవేందర్ను బదలాం చేయాలి. ఇంకెన్ని కుళ్ళు కుతంత్రాలు వండుతారో, ఎన్ని డబ్బులు ఇస్తారో, ఎన్ని డబ్బులు ఇచ్చినా సరే ప్రజలారా డబ్బులు తీసుకోండి, డబ్బులు ఇప్పటివి. కానీ మనుషులము, మానవత్వము, మంచితనము, సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత మనందరిది. అది ఎప్పటిది, మంచితనం ఎప్పటిది. నేను నేచర్ నమ్ముతున్నా కాబట్టి నేచర్ ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్న కడతాల్ ప్రజలారా, 4వ వార్డులో గౌను గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించి మిగతా 6వ వార్డు కానీ, 7వ వార్డు కానీ, 8వ వార్డు కానీ, 13వ వార్డు కానీ, 14వ వార్డులో ఉన్నటువంటి నా ప్యానెల్లో ఉన్నటువంటి వ్యక్తులను మనందరి పక్షాన, మనందరి ఆశీర్వాదంతో వాళ్ళందరినీ కూడా గెలిపిస్తే మనం ఉప సర్పంచ్ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి ఉప సర్పంచ్ ద్వారా కూడా మనం ఎన్నో పనులు, ఎన్నో కార్యక్రమాలు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ మధ్యలో ఉండి నేను పనిచేయడం సిద్ధంగా ఉన్నా. ఎందుకనంటే మనం చేసినటువంటి కార్యక్రమాలు కొన్ని వందల వేల కార్యక్రమాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు టైం లేదు కాబట్టి, మీడియా ద్వారా చెప్పడానికి టైం లేదు కాబట్టి నేను తక్కువ సమయంలో చెప్తున్న ప్రజలారా, శ్రమదానం చేసినాం, రక్తదాన శిబిరాలు నిర్వహించినాం, ప్లస్ సారా ఉద్యమం చేసినాం, విద్యాపరంగా విద్యా హక్కుల మీద కొట్లాడినాం. ప్రతి ఉద్యమంలో ప్రతి వ్యక్తుల కోసం కూలీనాలు చేసుకునేటటువంటి వ్యక్తుల నుంచి మొదలు మరి ప్రతి విషయంలో మనం భాగమే ఉద్యమాలు చేసినాం ప్రజలారా. మరి అట్లాంటి ఉద్యమాలు చేసిన విషయం మీకు అందరికి తెలుసు కదా. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ARRO LLA ఎర్రోలా RAGHAVNDER ఎర్రల రాఘవేందర్ అనే ఒక మరి ఫేస్బుక్లో నా పేరు మీద మరి మనం చేసినటువంటి సేవా కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. ఒకసారి మీరు చూడొచ్చు. చెట్లు నాటే కార్యక్రమం ఉంది. చెట్లు నాటే కార్యక్రమం మనం 2010-11లోనే చేసినాం మేడం. సారా ఉద్యమం నిన్న బంద్ చేస్తే సారా ఉద్యమం బంద్ చేయాలని మనం 2015 టైంలో చేసినాం మేడం. పూలే గురించి కూడా ఇక్కడ తీసుకొచ్చిన బహుజన నాయకుల గురించి కూడా వర్ధంతులు, జయంతులు, కార్యక్రమాలు, ప్రతి కార్యక్రమంలో మనం ఉన్నప్పుడు మరి కడతాల్ ప్రజలు ఎందుకు అర్థం చేసుకుంటలేరు? కడతాల్ ప్రజలు ఎందుకు మరి దీన్ని అవకాశంగా మలుచుకుంటలేరు? 4వ వార్డుకు మాత్రం ప్రతి ఒక్క ప్రజలు నా మీద విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు, నా సేవలు అందినటువంటి వాళ్ళు, నా అభిమానులు, నా ఆత్మీయులు, బంధుమిత్రులు, స్నేహితులు, బహుజనవాదులు, మరి సామాజిక కార్యకర్తలు ప్రతి ఒక్కరు నేను చెప్పినా చెప్పకున్నా ఇదే నేను ఈ మీడియా ద్వారా చెప్పినట్టు అనుకొని భావించి 4వ వార్డును ఖచ్చితంగా గెలిపిస్తారని, మిగతా వార్డులను గెలిపిస్తారని మీ మధ్యన మరి రమా మేడం గారి ఆధ్వర్యంలో, మరి మన తెలంగాణ న్యూస్ ఛానల్ వారి ఆధ్వర్యంలో, మరి టీవీ ఛానల్ వారి ఆధ్వర్యంలో నేను మీ అందరినీ వేడుకుంటున్నా. దయచేసి నన్ను ఆశీర్వదిస్తారని, మరి మనల్ని గెలిపిస్తారని, నన్ను ఈసారి అధికారంలోకి తీసుకొస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు రాఘవేందర్ గారు, ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారని చెప్తున్నారు. మరి ఇప్పుడు మీ ప్రత్యర్థులంతా ఏదో ఒక అధికారం కోల్పోయిన పార్టీ కానీ, అధికారంలో ఉన్న పార్టీ కానీ, వాళ్ళు అక్కడ నుంచి మీ అపోజిషన్ పార్టీస్ అయితే మీరు పోటీ చేస్తున్నారు. మరి మీరు వాళ్ళని ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నారు? వాళ్ళను ఎలాగైనా ఎదుర్కోవచ్చు, కానీ నన్ను ఎదుర్కోలేకనే కడతాల్లో ఒక సర్వే చేయించారు. కడతాల్లో సర్వే చేస్తే ఎలక్షన్ బిఫోరు ఎర్రల రాఘవేందర్కే ఎక్కువ మెజార్టీ ఉందని తెలిసింది స్థానిక ప్రజాప్రతినిధులకు. ఇక్కడ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి బడా నాయకులకు, పెత్తందారి వ్యవస్థకు అట్లనే తెలిసింది. మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి కూడా అదే విషయం తెలిసింది. ఇంకా మిగతా నాయకులు కూడా ఎలాగైనా ఈసారి జనరల్ వచ్చే పరిస్థితులు లేవు, వచ్చినా రాఘవేందరే గెలుస్తాడు. ఎందుకనంటే వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు, వాళ్ళు చేసినటువంటి పనులు అట్లున్నాయి. అలాగే బీసీ వస్తే 100కు 100% బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్లో భాగంగా మరి ఇవ్వలేదు. కొంతవరకు ఇచ్చినప్పటికీ ఒకవేళ రొటేషన్ పద్ధతిలో
అయినా లేదు అని అంటే మరి ఇప్పుడున్నటువంటి కొత్త చట్టం ద్వారా అయినా మరి బీసీలకి మరి ఒకవేళ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ వస్తే 100% రాఘవేందర్ గెలుచుకుంటాడు. ఇది మండల్ హెడ్ క్వార్టరు మండల కేంద్రం కాబట్టి మరి ఎప్పుడు కూడా రాఘవేందరు అభివృద్ధి పదంలో నడిపిస్తాడు, మనల్ని ప్రశ్నిస్తాడు, తన ద్వారా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేధావులంతా మరి ఏది మన పెత్తందారి మేధావులందరూ ఒక దగ్గర కూర్చొని ఈ రిజర్వేషన్ను కూడా గోల్మాల్ చేశారని చెప్పేసి ప్రజల నుంచి వస్తున్నటువంటి వార్తలు. ఎందుకంటే భారత స్వాతంత్రంలో మరి కడతాల్ మండలంలో 24 గ్రామ పంచాయతీలు ఉంటే మరి అక్కడ రావిచాడు అంటే నిన్న మొన్న అబ్బు రమేష్ అని ఎంఆర్పిఎస్ నాయకుడు మరి తను ఆవేదన వ్యక్తం చేస్తుండు. ఏంటంటే అరే భారత స్వాతంత్రంలో ఇప్పటివరకు కూడా మాకు ఏసీ రిజర్వ్డ్ కాలేదు, ఎందుకు చేస్తలేరని ఆయన అని అంటారు. పోయినసారి అక్కడ బీసీ స్థానం వచ్చింది, అయినప్పటికీ మళ్ళీ రిజర్వేషను మళ్ళీ బీసీ రిజర్వేషన్ కల్పించారు, జనరల్ స్థలం కల్పించారు. మరి పక్కన ఉన్నటువంటి కర్కల్పాడు కావచ్చు, మేము ఉమ్మడి ఆమన్గల్లో మండల కేంద్రంగా ఉండేది, కొంత తలకొండపల్లి మండల కేంద్రంగా కొన్ని గ్రామాలు ఉండేది. మరి భారత స్వాతంత్రంలో 75 సంవత్సరాల భారత స్వాతంత్రంలో గడిచినా కానీ మరి ఇప్పటికి కూడా మరి అక్కడ కూడా కర్కల్పాడులో మరి ఎస్సీ రిజర్వేషను రాలేదని చెప్పేసి వాళ్ళు కూడా బాధపడుతున్నారు. మేడం నిజంగా కూడా ఎంత అన్యాయము, ఎంత బాధాకరం అని అంటే మరి వీళ్ళకు నచ్చినట్టుగా, వీళ్ళకు తోచినట్టుగా, వీళ్ళకు నచ్చిన అభ్యర్థులను గెలిపించుకునే విధంగా వాళ్ళు చెప్పిన మాట వినేటట్టుగా మరి వాళ్ళు ఒక ఆలోచన ధోరణితోని మరి చేసుకుంటున్నారు. మరి ఏదైతే ఏముంది మరి బీసీలైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా, మరి మైనార్టీలైనా, అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేదలైనా అందరూ నా వాళ్ళు, నా కుటుంబ సభ్యులని నేను భావిస్తా. సరే ఏదేమైనప్పటికీ మరి ఇక్కడ కడతాలగూడంగా ఏసీ రిజర్వేషన్ వచ్చింది. నేను ఒకటే సంతోషించిన, మన వాళ్ళు కదా, మనోళ్ళు ఉంటే మనం ఉన్నట్టే కదా అనే ఒక సంతోషం నాకు చాలా చాలా హ్యాపీనెస్, చాలా అంటే మనస్ఫూర్తిగా చాలా హ్యాపీగా ఉన్నది. నిజం చెప్తున్నాను నేను మేడం, చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నది. మరి నేను కూడా వాళ్ళకు అడుగులు అడిగి వాళ్ళకు తోడై మరి నేను ఉంటాను అని చెప్పేసి నేను కూడా ఒక వార్డులో ఉంటే వాళ్ళకు తోడుగా నేను ఉంటానని ఒక భావిస్తూ మరి ఇక మనం ప్రజాక్షేత్రంలో మరి నిలబడ్డాము. ప్రజలు కూడా ఇన్ని విషయాలను కూలంకషంగా ఒక్కసారి ఆలోచన చేస్తారని చెప్పేసి కూడా నేను అనుకుంటున్నాను. ఓకే అండి రాఘవేందర్ గారు, మీ ఉద్యమ స్ఫూర్తి, మీ సామాజిక సేవా దృక్పథం మిమ్మల్ని గెలిపించేలా చేస్తాయని మేము కూడా నమ్ముతున్నాం. ఇక మా తెలంగాణ టీవీ ఛానల్ తరపున మీకు ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటున్నాం.